హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో చాలా ఫేస్ ప్యాక్ చెప్పాను. నేను ప్రతి ఫేస్ ప్యాక్ కూడా నేను యూస్ చేసే మీకు లైవ్లో చూపిస్తున్నాను. దాంట్లో డౌట్ ఏం పడక్కలొద్దండి. చిన్న వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఫేస్ ప్యాక్ యూస్ చేయొచ్చు. అండ్ చాలామందికి అందంగా ఉండాలని ఎవరు ఇష్టపడకుండా ఉంటారండి ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు కూడా ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనీ అంతా వేస్ట్ చేసుకోవడం అనవసరం అండి. మనకి ఇంట్లో దొరికే చాలా బాగా యూజ్ అవుతాయండి. ప్రతిదీ నేను చెప్తున్నాను మీకు. మంచి ఫేస్ ప్యాక్ అండి, చాలా గ్లోయింగ్గా ఉంటుందండి ఫేస్ అంతా కూడా. పెరుగు అండి తెలుసు కదా, మన ఇంట్లో దొరికి పెరిగే మనం తోడు పెట్టుకుంటాం కదండి పాలుతో. ఆ పెరుగండి, ఆ పెరుగు లైట్గా కొంచెం పసుపు అండి. జస్ట్ ఎందుకంటే జెంట్స్ అయితే పసుపు యూజ్ చేయరు, లేడీస్ అయితే యూజ్ చేస్తాను. నేను చెప్పిన ప్రతి టిప్లో కూడా నేను పసుపు యాడ్ చేస్తానండి. పసుపు యాడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పసుపు చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది, యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. మనకి దెబ్బలు తగిలినప్పుడు కూడా మనం పసుపు కొంచెం వాటర్ కలిపి మిక్స్ చేసుకుంటే పసుపు వల్ల గాయం అన్నది గమ్ముని మాడిపోతుంది. చాలా బాగుంటుందండి. అందుకే పసుపు నేను ఎక్కువగా మన ఫేస్ ప్యాక్ దాంట్లో ఎక్కువ పసుపు యూజ్ చేస్తానండి. పసుపు యూజ్ చేయడం వల్ల ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం సో మీరే చూస్తారు కదా, నేను యూజ్ చేసి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా లైవ్లో. మీకేమీ మనీ ఏం వేస్ట్ చేయక్కర్లేదని, మన ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ కూడా అవసరం లేదండి మనకి. మరి ఇంట్లో దొరికేనండి క్రీములు కూడా కాదు కదండి. సో చూస్తున్నారు కదా, నేను 2 మిక్స్ చేశానండి, పెరుగు అండ్ పసుపు. ఇప్పుడు నేను ఫేస్కి యూస్ చేసి మీకు చూపిస్తున్నాను లైవ్లో. నేను బ్రష్తో మిక్స్ చేశాను. ఇప్పుడు ఫేస్కి అప్లై చేసి నేను మీకు చూపిస్తున్నాను. పెరుగు అనేది కొంచెం మనకి వేసుకోవడానికి గట్లా ఉండాలండి. పలుచగా ఉన్నదంటే మనం మజ్జిగలా ఉన్నదైతే మనకు కారిపోద్ది కదా. పెరుగు అనేది కొంచెం గట్లా ఉంటే మనకి ఫేస్ కతుక్కుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ ఫేస్ అంతా కూడా ఇలా వేసుకోవాలండి. నేను పసుపు తక్కువ వేసానండి ఇప్పుడు. సో చాలామంది పసుపు ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి, చాలా మంచిది. నేను ఆల్రెడీ చెప్పాను కదా జెంట్స్ అయితే. మీరే చూస్తున్నారు కదా, నేను ఫేస్ అంతా కూడా ఇలా యూజ్ చేసేసాను. పెరుగు మొత్తం ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి ఫేస్ ఇలాగా. చాలామంది రఫ్ చేసినా కూడా చాలా మంచిదండి. మనం ఇలా మద్దన చేస్తామంటారు కదా, నేను హ్యాండ్స్తో అయితే ఇలా అంటున్నానండి, మద్దన చేస్తున్నాను సాఫ్ట్గా. అంటే బ్లడ్ అది సర్కిల్ అవుతుందండి. ఇలా మనం ఫింగర్ పెట్టండి, ఇలా మనకి నెక్ కాడ కూడా బ్లాక్గా ఉన్న వాళ్ళు నెక్ కాడ కూడా యూజ్ చేయొచ్చండి. చాలామందికి మనకి నెక్ కూడా బ్లాక్గా ఉంటుంది, అటువంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. పెరుగు అన్నది చాలా మంచిదండి. మన హెల్త్కే కాదు, మన ఫేస్కి కూడా చాలా గ్లోయింగ్ వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు చీప్గా దొరికి మనం ఏం వాడడం కదండి, మనం వేలు పెట్టి చూస్తున్నారు కదా ఫేస్. మీరే లైవ్లో పెరుగుతో చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఫేస్ వాష్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓన్లీ ఒక 10 మినిట్స్ అండి, ఓన్లీ ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చాలండి. ఫేస్ అంతా గ్లోయింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కళ్ళ కింద చాలామందికి బ్లాక్ సర్కిల్లో ఉంటాయి, అటువంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. చాలామంది నెక్ కూడా ప్రాబ్లం ఉంటుందండి, బ్లాక్గా ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి.